గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను రమేష్ పోతరాజు. సో ఇవాళ ప్రధాన దినపత్రికల్లో ఉన్నటువంటి చాలా వార్తలు చూద్దాం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే జరంత గట్టిగా మాట్లాడిండు. తలను వదిలి తోకను పట్టుకుండు కేసీఆర్. ఎందుకంటే కట్టాల్సిన చాలా అంటలేదు. జూరాల వద్ద నిర్మించాల్సిన పాలమూరు రంగారెడ్డి శ్రీశైలానికి మార్చిండి అన్నాడు. ఇలా రకరకాల విషయాలు అయితే చెప్పుకొచ్చిండు. దాంతో పాటు మావోయిస్ట్ అగ్రనేత బార్సే దేవా అరెస్ట్ అట. తెలంగాణ పోలీసులు అదుపులో ఉన్నాడట. సిగరెట్ల రేట్లు పెంచారు. ఇట్లా రకరకాల వార్తలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క వార్త చూసుకుంటూ పోదాం. ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా గ్రామ పంచాయతీల ఎన్నికలు అయితే అయిపోయినాయి. మరి ఆ పంచాయతీలలో పనులన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి. గత 2 ఏళ్ల కాలం నుంచి ఇక్కడి పనులు అక్కడనే ఉండడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా సమస్యలు పెరిగినాయి కూడా. మరి అవి తీర్చాలంటే సర్పంచులు గెలిచే ముందటేమో మరి మస్తు హామీలు ఇచ్చిరి. అవి నెరవేర్చాలంటేనేమో కొన్ని అంటే ఆమ్దాన్ ఉన్న గ్రామ పంచాయతీలకు పర్వాలేదు, కేవలం ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆమ్దానితోటి ఏదో కొంత చేస్తారు. కేంద్రం నుంచి రావాల్సిన అట్లే ఉండే. అయితే మరి అవి ఎప్పుడు వస్తాయని అందరు ఎదురు చూస్తారు. ఇచ్చిన హామీలు ఆడనే ఉండే. నేను సర్పంచ్ గెలిచిన నెలలనే గిజ్జెత్తా, 15 రోజులనే ఇజ్జెత్తా అని చెప్పారు కదా. మరి వాళ్ళకి ఇబ్బందులు తలెత్తున్నాయి. అయితే ఆ నిధులకు సంబంధించిన కసరత్తు అయితే కొనసాగుతుంది. పంచాయతీలకు 3,000 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. ఎట్లా రాబోతుంది? నిధుల విడుదలకు కేంద్రం ఓకే చెప్పేసిందట. సో అవి ఏమేం పనులు ఉన్నాయి, ఎంత డబ్బులు కావాలి, దేనికి ఏం కావాలని చెప్పేసి వీళ్ళు వివరాలు పంపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అడిగింది. రాష్ట్రాల నుంచి విషయం కూడా పోతుంది. దశల వారీగా రిలీజ్ చేస్తారట. ఈ 3,000 కోట్లు ఒకటేసారి కాకుండా వివరాలు పంపాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం లేఖ రాసింది. సో రాష్ట్రంలోని పంచాయతీలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఇంతకాలం గ్రామ పంచాయతీలకు నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తుంది. మేము విడుదల చేస్తాం ఓకే అని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే మీ దగ్గర ఏమేం పనులు ఉన్నాయి, ఏం పనులు చేద్దాం అనుకుంటారు అని చెప్పేసి వీళ్ళు వివరాలు పంపాలి. దీనితో పంచాయతీరాజ్ శాఖ అధికారులు కేంద్రం అడిగిన సమాచారాన్ని పంపే పనిలో బిజీగా ఉన్నారు. 2-3 రోజులలో ఆ వివరాలు పంపే ప్రక్రియ పూర్తవుతుందని, ఈ నెలాఖరు నాటికి పంచాయతీలకు కేంద్రం నిధులు అందుతాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించాడు. ఎప్పుడు? ఈ 2026 జనవరి నెలాఖరు కల్లా. సో జనవరి లాస్ట్ వరకలా మీకు గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు వస్తాయట. మీరు ఈ లోపలే ఎస్టిమేషన్ లేనిది కాస్ట్ అంటే ఏం పనులు ప్రియారిటీ, హైయెస్ట్ ప్రియారిటీగా ఏ పనికి పోవాలి మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి. నేను ఇచ్చిన హామీ ముందుగా చేస్తాను కాకుండా ఆ ఊరికి ఇప్పుడు ప్రస్తుతానికి అత్యవసరమైన పని ఏది ఉంది, జనాలకు బాగా ఉపయోగకరమైన పని ఏముంది, వాళ్ళు దేని వల్ల అవస్థ పడుతారో ఆ పనులు చేసుకుంటూ పోరి, ప్రియారిటీ బేస్డ్ పోరి, 5 సంవత్సరాలకు సరిపడా ప్రణాళికతో ఉండూరి. నేను ఈ పంచాయతీలకి ఇది మొత్తం చెప్పి మీకు చెప్తా. సర్పంచులకి ఇంతకాలం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాదాపు 3,000 కోట్ల రూపాయల కేంద్ర నిధులు పెండింగ్ లో పడ్డాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త పాలక వర్గాలు ఏర్పడడంతో నిధులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో పెండింగ్ నిధులను రిలీజ్ చేయడానికి అయితే కేంద్రం ఓకే అన్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి పంచాయతీ దశల వారీగా నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లో జమ. ఇక చకచకా పనులు, మాజీ సర్పంచ్ల బకాయిలు ఎట్లా? సో ఇక్కడనే దానికి సంబంధించిన చర్చ కూడా ఉంది. ఇంతకాలం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో గ్రామాల్లో పంచాయతీలో పనులు చాలా పెండింగ్లో ఉంటాయి. పారిశుద్ధ్యం, లైటింగ్ ఏర్పాట్లు, జీతాల చెల్లింపుల కోసం స్పెషల్ ఆఫీసర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు అప్పులు చేసి మరీ గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చేవారు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు విడుదలకు అడ్డంకులు తెలుపుకోవడంతో ప్రతి నెలా గ్రామాలకు కావాల్సిన ఖర్చులు ఇబ్బందులు ఉండమని అధికారులు ఆశిస్తారు. అయితే మరి ఇప్పటి నుంచి సజావుగా పైసలు వస్తాయి సరే, మరి మాజీ సర్పంచ్ల పెండింగ్ బకాయిల పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ హయాంలో సర్పంచులు సొంత నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారు. ఈలోపే సర్కారు మారడం, సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ఆ పనులకు బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు. పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని మాజీ సర్పంచులు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు కొత్త పాలక వర్గాలు రావడం, కేంద్రం నుంచి ఫండ్స్ రిలీజ్ కు క్లియరెన్స్ రావడంతో ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందనే ఆశలో మాజీ సర్పంచ్ అవుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు రిలీజ్ అయ్యే పైసలు మరి కొత్త సర్పంచ్లకు పనికి సరిపోతాయా, పాత సర్పంచ్లు మాజీ సర్పంచ్లు పెండింగ్ బకాయిలకు సరిపోతాయా అనేది అయితే ఎదురు చూడాలి. మరి నాకు తెలిసి అయితే ఫస్ట్ బకాయిలు రిలీజ్ చేస్తారు కావచ్చు. సో ఇట్లా చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సర్పంచ్లు ఇప్పుడు కొత్తగా గెలిచిన సర్పంచ్లంతా బాగా గుర్తుపెట్టుకోరి. మరీ మంచి కోరి మరీ చాలాసార్లు చెప్పిన నేను, అప్పులు చేసి తిప్పలు పడద్దు. గతంలో చాలా మంది సర్పంచులు అప్పులు చేశారు. ఏదో చిన్నపాటి కారు కొనుక్కొని మండల కేంద్రానికి తిరుగుడు, జిల్లా కేంద్రానికి పోడు, 4 వేసుకొని పోడు, పొద్దుగాల లేచి టిఫిన్ చేయించుడు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం ఛాయ్, మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు ఇంత స్టఫ్ మందు వాళ్ళ తాగిపించుడు, మీరు తాగుడు, ఎచ్చులోకి పోయి అనవసరంగా ఖర్చులో పడి తిప్పలు పడద్దు సర్పంచ్లు అని చెప్పేసి కూడా చెప్తున్నా. దాంతోపాటు ఇప్పుడు సర్పంచ్లకు సక్సెస్ఫుల్ 4-5 ముచ్చట్లు చెప్తా. మీరు
సర్పంచ్గా సక్సెస్ కావాలంటే గత సర్పంచ్ ఎందుకు ఫెయిల్ అయ్యాడో ఫస్ట్ అనలైజ్ చేయరు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఆయన మీ మీద చూపించినటువంటి పెత్తనం, అణచివేత ధోరణి. సో మీరు ఇప్పుడు మీ చేతిలో ఓడిపోయిన దగ్గర చూపెట్టద్దు. కొత్తగా గెలిచిన సర్పంచ్లు అందరూ ఖచ్చితంగా ఈ రూల్ ఖచ్చితంగా పాటించుర్రి. మీకు ప్రత్యర్థిగా నిలబడ్డలో, మీకు పని చేయలేదు అనుకున్నలో, మీకు ఓటేయలేదు అనుకున్నలో మీరు ఇబ్బంది పెట్టద్దు. ఒకసారి గెలిచిన తర్వాత అందరు నీ వాళ్ళే, వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా పని చేస్తేనే నిన్ను మళ్ళీ గెలిపిస్తారు. గత సర్పంచ్ ఎట్లా ఓడిపోయాడు? గట్లనే ఓడిపోయాడు కదా, నువ్వు కూడా గదే చేస్తే నువ్వు కూడా ఓడిపోతావు. మళ్ళీ ఇంకొకసారి అవకాశం రావాలంటే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. రెండు, ఈ నిధుల విషయంలో క్లారిటీగా ఉండాలి. 5 ఏళ్లలో నేను ఏమేమి పనులు చేయాలో క్లారిటీ తీసుకోరి. ప్రియారిటీ బేస్డ్ ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయాలి, దానికి ఎంత నిధులు అవసరం, మన గ్రామ పంచాయతీ నిధులు ఎన్ని, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎన్ని, మీకు అన్ని లెక్క తెలుస్తాయి ఈజీగా. ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎన్ని పైసలు వస్తాయి, రాష్ట్రం నుంచి ఎన్ని వస్తాయి, మా గ్రామ పంచాయతీ నిధులు ఎన్ని 5 ఏళ్లలో. మటాష్ ఆ పైసలు కరెక్ట్ లెక్క చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎంత పనులు చేయగలుగుతారు, ఏ పని ముందుగా చేయాలి, ఏ పని తర్వాత చేయాలనేది కరెక్ట్గా పక్కా ప్రణాళికతోటి ముందుకు వర్రి. స్థానిక ఎమ్మెల్యే తోటి మంచిగా ఉండుర్రి. ఎవరైనా కానీ, నువ్వు కాంగ్రెస్ సర్పంచ్ కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండొచ్చు, నువ్వు బీఆర్ఎస్ సర్పంచ్ కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండొచ్చు. అందరితోటి మంచి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినప్పుడు పెద్ద రాజకీయ శక్తిలాగా ఎవరు చూడరు. మీరు ఈ గతంలో ఉండే ఆ ధోరణి కానీ మీరు ఇప్పుడు అట్లా చూపెట్టకూరు. అట్లా ధోరణి ఉండేప్పటికీ వాళ్ళు మొత్తం మట్టి కనిపించేసారు. సో మీరు అందరితోటి మంచిగా ఉండి గ్రామ పంచాయతీ ప్రయోజనాలే ఎజెండాగా, అదే ముఖ్యంగా మీరు పనిచేసుకుంటే మంచిగా ఉంటుంది. మొత్తానికి ఈ పైసలు అయితే మరి ఇప్పుడు వచ్చిన పైసలు పెండింగ్ బకాయి లేకపోతే మీకు వస్తాయా తర్వాత విషయం. పక్కా ప్రణాళికతోటి ముందుకు పోవాలి గ్రామ పంచాయతీ సర్పంచ్ అని ఈ సందర్భంగానే చెప్తున్నా. ఇక పంచాయతీల పైసల ముచ్చటట్లుంది, జనవరి లాస్ట్ వరకు వస్తాయట.